కొంతమంది ఎంత తిన్నా బరువు పెరగరు. ముఖం వాడిపోయి శరీరం బలహీనంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు, నేను ఎప్పటికీ బలహీనంగానే ఉంటాను. కానీ ఆయుర్వేదం చెబుతుంది, కర్ష్య అనేది కేవలం శరీర సమస్య కాదు, అగ్ని బలహీనత కారణంగా వచ్చే దోష సమతుల్యత లోపం. మరి బరువు సహజంగా పెరగడానికి సహాయపడే ఫలాలు ఏవో చూద్దాం. కర్ష్య అంటే శరీరంలోని ధాతువులు బలహీనపడటం, అగ్ని, జీర్ణశక్తి తగ్గిపోవడం. ఆయుర్వేదం ప్రకారం ఇది వాత దోషం అధికం వల్ల వస్తుంది. శరీరంలో శుష్కత, అలసట మరియు రక్తహీనత. ఇది కేవలం ఆహారం తక్కువగా తినడం వల్ల కాదు, జీర్ణం సరిగా కాకపోవడం వల్ల. తినవలసిన ఫలాలు: 1. అరటి పండు, బరువు పెరగడానికి ఉత్తమమైన పండు, శక్తి, కఫం పెంచుతుంది. 2. సపోటా, అధిక పోషకాలు, తక్షణ శక్తి ఇస్తుంది. 3. ద్రాక్ష, రక్తాన్ని బలపరిచి మాంస ధాతువును పెంచుతుంది. 4. మామిడి, శరీర వేడి, శక్తి రెండింటినీ ఇస్తుంది, కానీ పరిమితంగా తినాలి. 5. ఫిగ్ అంజీర్, రక్తధాతు, పుష్టిని పెంచుతుంది. 6. కొబ్బరి, స్నిగ్ధతను, బలం, పోషకాన్ని ఇస్తుంది. ఫ్రూట్స్ టు అవాయిడ్: 1. నారింజ, అధిక ఆమ్లత వలన జీర్ణ అగ్ని బలహీనపరుస్తుంది. 2. పైనాపిల్, జీర్ణ వ్యవస్థను వేడి చేస్తుంది, వాత దోషం పెరుగుతుంది. 3. జామ పండు, జీర్ణం కష్టంగా ఉంటుంది, వాయువు పెరుగుతుంది. 4. దానిమ్మ, రక్తానికి మంచిదైనా శరీర బరువును పెంచదు. 5. నేరేడు, పిత్తం తగ్గిస్తుంది కానీ వాతాన్ని పెంచుతుంది. 6. తాజా సిట్రస్ ఫలాలు, తేలికపాటి స్వభావం ఉండి కర్ష్యలో ఉపయోగకరం కాదు. బరువు పెరగాలంటే కేవలం ఎక్కువ తినడం కాదు, జీర్ణ అగ్ని బలపరచడం ముఖ్యం. ఆయుర్వేదం చెప్పినట్లుగా స్నిగ్ధ, మధుర, బలపరిచే ఫలాలు రోజువారీ ఆహారంలో చేర్చండి. ఇది కేవలం బరువును కాదు, బలాన్ని కూడా పెంచుతుంది. రేపు చివరి ఎపిసోడ్: మన కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడే ఫలాలు, రోజువారీ చూపును కాపాడే ప్రకృతి వరాలు.